యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల వాగ్దానం మనం చూసుకున్నట్లయితే చూడండి, కీర్తనలో ఒక మాట రాయబడ్డది. 33వ కీర్తన మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. చూడండి, నీతిని బట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. దేవుని బట్టి, ఆయన నీతిని బట్టి ఆనందగానం చేస్తూ స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. చూడండి, స్తుతి ద్వారా మన పరిస్థితి మార్చబడుతుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి చేయడం ద్వారా నీ జీవితంలో దేవుడు అనేక కార్యాలు జరిగిస్తాడు. ఆగిపోయిన ప్రతి కార్యక్రమంలో దేవుడు నీతో ఉండి మరలా జరిగిస్తాడు. అందుకే ప్రతిదినం నువ్వు స్తుతి చేయడం చాలా మంచిది. అందుకే దావీదు అంటాడు, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడింది. అలాగే అదే దావీదు మళ్ళీ అంటే 119వ కీర్తనలో ఆయన అంటాడు, దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నా అంటాడు. దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. స్తుతించాలి. ఆయన చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.